అమ్మా, ఆ? నా ఫోన్ కనిపించలేదు. ఒకసారి కాల్ చేయవా? దొంగతనం చేసావా? అది దొంగతనం కాదు, తస్కరించు. సో గైస్, ఈ రోజు మేము మత్తు వదలరా 2 మూవీ చూడడం జరిగింది. సో So లెట్స్ let's స్టార్ట్ start ద the మూవీ movie. రివ్యూ. మత్తు వదలరా 2. సో ఎలా అనిపించింది మూవీ? సో నాకైతే నచ్చింది. ఇట్ వాస్ గుడ్. కామెడీ టైమింగ్ కానీ అన్నీ కానీ ఫస్ట్ దాంతో పోల్చుకుంటే ఫస్టే ఇది కూడా బాగుంది. నీకెలా అనిపించింది? నాకు బాగుంది మూవీ, బట్ నాకు ఫస్ట్ పార్ట్ ఇంకా బాగా నచ్చింది. దాని ఒరిజినాలిటీ వేరే ఉండే, అది కొంచెం ఇక్కడ మిస్ అయిందేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ సత్య. స్టార్ట్ విత్ సత్య. ఓకే, సత్య గురించి బెటర్ లాస్ట్ వద్దాం మనము, బికాజ్ తన గురించి చెప్పాల్సింది చాలా ఉంది. లెట్స్ స్టార్ట్ విత్ సింహ. ఓకే. సో శ్రీసింహ తను బాగా చేశాడు. హీస్ వెరీ గుడ్ ఇన్ హిస్ రోల్, అండ్ తన యాక్టింగ్ బాగా మెచ్యూర్డ్ కనిపించింది. మత్తు వదలరా 1 కన్నా ఇందులో కొంచెం ఇంకా మెచ్యూర్డ్ యాక్టింగ్. హీ పర్ఫార్మ్డ్ వెరీ గుడ్. సో ఎలా అనిపించింది పై యాక్టింగ్? ఇట్ వాస్ గుడ్. షీ నెయిల్డ్ ఇట్ యాజ్ యూజువల్. తన రోల్ తను చేసింది. అండ్ నీకెలా అనిపించింది? నాకు బాగా అనిపించింది. తనకున్న రోల్ వరకు తను బాగా చేసింది, అండ్ తన హైట్ యూనో బేస్ మీద కూడా కొన్ని జోక్స్ జోక్స్ ఉంటాయి. అవి కొంచెం హిలేరియస్ గా అనిపించినాయి అనమాట. అండ్ షీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. ఇట్స్ నాట్ ఎ గ్లామరస్ రోల్ తనకు వచ్చింది. తను పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్ వచ్చింది. తనకున్న లిమిటెడ్ సీన్స్ లో తను బాగా చేసింది. హర్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. యా, సునీల్ యాక్టింగ్ కూడా బాగుంది. కొంచెం తక్కువ అనిపించింది తన రోల్, బట్ అగైన్ మోర్ ఆఫ్ హిలేరియస్ యాంగిల్స్ అనేది పర్ఫార్మెన్స్ బాగుండే. అంటే కొంచెం కామెడీ కూడా పెట్టారు. కామెడీ కొంచెం పెట్టారు. ఎక్కువ సీరియస్నెస్ లాగా చూపించాలనుకుంటారు. అండ్ అతని కామెడీ నాకు ఎందుకో అంత ఎక్కలేదు. ఎక్కలేదు. సో వెన్నెల కిషోర్ నీకు ఎలా అనిపించింది? బాగుంది. హిస్ యాక్టింగ్ వాజ్ గుడ్. హిస్ వెరీ గుడ్ కమీడియన్, మనకు తెలిసిందే అది. అక్కడక్కడ కొన్ని మంచి లాస్ జనరేట్ అయింది నాకైతే. బట్ అగైన్ మత్తు వదలరా 1 లో తన క్యారెక్టర్ ఇంకా క్రేజీ ఉండే. ఇందులో కొంచెం నాకు ఆ కామెడీ తగ్గిందేమో తన క్యారెక్టర్ లో అని అనిపించింది, బట్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించింది? ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్కి ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేశారని అయితే నాకు అనిపించింది. దే యాక్చువల్లీ స్పెండ్ ఇట్, అది కనిపించేస్తుంది స్క్రీన్ మీద. సినిమాటోగ్రఫీ వాజ్ బై సురేష్ సరంగం అనుకుంటా. సో ఆయన బాగా చేశాడు, అంటే విజువల్స్ చాలా బాగుండే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీకి. సో ఆ విషయంలో అయితే నో కంప్లైంట్స్ ఫ్రమ్ మీ. ఇట్ వాజ్ వెరీ గుడ్. సో ఎడిటింగ్ ఎలా అనిపించింది? సో ఎడిటింగ్ విషయంలో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మత్తు వదలరా 1 లో కొన్ని కట్స్ ఉంటాయి, జంప్ కట్స్ ఉంటాయి, చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి ఆ కట్స్. అంటే ఇట్స్ బేసికలీ ఇట్స్ బేస్డ్ ఆన్ డైరెక్టర్ ఆల్సో. ఆయన చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం, స్క్రీన్ ప్లే ప్రకారం ఎడిటర్ కూడా కట్స్ చేస్తాడు. సో ఆ కట్స్ ఇక్కడ మిస్ అయ్యాను. సో నాకు అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే ఆ రన్ టైం కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ, వాటిలో ఏం డిస్టర్బెన్స్, ఈ పార్ట్ పరంగా చూస్తే ఎడిటింగ్ లో ఏం ప్రాబ్లం లేదు. నాకు కొంచెం ఆ ఫస్ట్ పార్ట్కి నేను కంపేర్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి అట్లా అనిపించింది అంతే. సో ఓవరాల్ డైరెక్షన్ నీకు ఎలా అనిపించింది? డైరెక్షన్ వాజ్ వెరీ గుడ్. డైరెక్షన్ వాజ్ వెరీ గుడ్. అగైన్ నాకు మెయిన్ కంప్లైంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఫస్ట్ పార్ట్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. అంటే మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది క్లూలెస్ ఉంటాం. ఈవెన్ లాస్ట్ ఏదైతే అగస్త్య క్యారెక్టర్ రివీల్ అయిందో, తనే మెత్ అవన్నీ క్రియేట్ చేస్తున్నాడు, ఆ డ్రగ్స్ అంతా కుక్ చేస్తున్నాడు అని ఏదైతే రివీల్ అయిందో, అక్కడ దాకా మనకు అసలు తన మీద డౌటే రాదు. అంత బ్యూటిఫుల్ సస్పెన్స్ ఉంటుంది, చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. లైక్ టక్క వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవ్రీ ఎలిమెంట్ రివీల్ అవుతున్నప్పుడు మనకు షాక్ వస్తుంది. అరే ఇది ఇట్లా జరుగుతుంది ఏంటి, ఇది ఇట్లా ఉంది ఏంటి అన్న షాక్ ఉంటది. ఇక్కడ కొంచెం ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ మిస్ అయిందేమో అనిపించింది. లైక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ సీన్ ఏముంటదని గెసెస్ ఇచ్చేయచ్చు యా, అని అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ లో కొద్దిగా మీకు అక్కడక్కడ కొంచెం స్లో అవుతుందా అనిపిస్తుంది, బట్ మళ్ళీ పికప్ చేస్తాడు. సో ఆ స్క్రీన్ ప్లే కూడా అట్లా రాసుకున్నారు. ఇట్స్ నాట్ గ్రిప్పింగ్ యాజ్ పార్ట్ 1, బట్ ఇట్స్ ఎంటర్టైనింగ్ విధంగానే తీశాడు. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ సర్ప్రైజింగ్ గానే రాసుకున్నాడు, అండ్ దాన్ని బాగానే ఎగ్జిక్యూట్ చేశాడు. సో డైరెక్షన్ కి నేను ఐ విల్ గివ్ గుడ్ మార్క్స్ ఉంది. బట్ అగైన్ మత్తు వదలరావు 1 వాజ్ లైక్, ఇట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అది
ఆ ఎలిమెంట్స్ కొన్ని మిస్ అయినాయి అంతే. సో ఓవరాల్ గా ఎట్లా ఓ అనిపించింది? వెయిట్ వెయిట్, ఆహా. సత్య గురించి చెప్పరా? ఎలా మర్చిపోయాను అసలు సత్య గురించి నేను? అసలు సినిమానే సత్య కోసం, సినిమా హీరోనే సత్య. సత్య, ఎగ్జాక్ట్లీ. లిటరల్లీ సినిమా హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే, ఈ సినిమాని తన షోల్డర్స్ మీద మోసింది ఎవరైనా ఉన్నారంటే అది సత్య. ఎస్. తన కామెడీ టైమింగ్, తన యాక్టింగ్, ఈ ఎండ్ వరకు, స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ సీన్ వరకు, ఈవెన్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో కూడా ఎగ్జాక్ట్లీ. నెయిల్డ్ ఇట్. అంటే నాకు ఇచ్చి అతని యాక్టింగ్ తలుచుకుంటుంటేనే వీఆర్ గెటింగ్ స్మైల్ ఆన్ అవర్ ఫేస్, రైట్? సో అది నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అతన్ని, ఆ కామెడీ టైమింగ్ కానీ. మీకు హీరో అంతే, సత్యం నెయిల్డ్ ఇట్. సత్య లేకపోతే సినిమా లేదు. అండ్ డూ యూ రిమెంబర్ సత్య స్క్రీన్ మీదకి రాగానే ఒక రిసెప్షన్ వచ్చింది తనకి థియేటర్ లో. నాకేదో ఒక మాస్ హీరో కలిసినట్టు టచ్ చేశారు థియేటర్ లో అతని స్క్రీన్ మీద కనిపించగానే. సో అంత బ్యూటిఫుల్, ఐ మీన్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ యాక్టర్. తను మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు. బట్ ఈ మూవీ తోటి నాకైతే ఐ పర్సనలీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ లైక్ ఎందుకంటే వన్ మ్యాన్ షో. ఈ మూవీలో నేను పర్సనల్ గా హీరో కన్నా, ఫరా కన్నా ఆయన మీదనే కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఆ సీన్ లో ఆయన లేడు అంటే అదే సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనే ఫీలింగ్ నాకు ఉండింది పర్సనల్ గా. యా. సో తను హీ టుక్ ద మూవీ అంతే. ఇక్కడున్న మూవీని ఒక లెవెల్ తీసుకెళ్ళిపోయాడు మూవీని అంతే. అండ్ ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? నాకు బాగా అనిపించింది, బట్ పార్ట్ 2 కన్నా పార్ట్ 1 వస్తుంది. దట్ స్క్రీన్ ప్లే కానీ అది దట్ వాజ్ డిఫరెంట్, దిస్ వాజ్ డిఫరెంట్. అంటే కనెక్టివిటీ, మీకు కనెక్టివిటీ ఉంది అని అనిపించిందా? కనెక్టివిటీని బాగానే ఎస్టాబ్లిష్ చేసుకున్నారని అనిపించింది. సో యా. సో నీకెలా అనిపించింది ఓవరాల్? నాకు నచ్చింది మూవీ. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ టు వాచ్ అండ్ గెట్ ఎంటర్టైన్. ఈ మూవీలో కొంచెం నాకు ఎలా అనిపించింది అని అంటే, కామిక్ ఎలిమెంట్స్ కి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నారు అనిపించింది కంపేర్ టు ది ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ లైక్ కంప్లీట్ గ్రిప్పింగ్ ఉంటుంది మీకు. కామెడీ కూడా ఉంటుంది, బట్ కామెడీ కన్నా మీకు ఒక కైండ్ ఆఫ్ ఎంతూజియాజం వచ్చేస్తుంది ఫస్ట్ పార్ట్ లో. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఎవ్రీ ఎలిమెంట్ కి షాక్ అవ్వడం, గెస్ట్ చేయలేకపోవడం, లాస్ట్ వరకు అగస్త్య అన్న గెస్ట్ మనకి రాదు. ఆల్మోస్ట్ లైక్ నాకైతే రాలేదు. సో ఇందులో కొంచెం ఆ ఎలిమెంట్స్ మిస్ అయినాయి అనిపించింది. బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇట్స్ వెరీ గుడ్. ఈ ఈ సర్ప్రైజెస్ కొన్ని, ఆ షాక్ ఎలిమెంట్స్ ని మనం ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేస్తామా అని అంటే ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ లాస్ట్ లో ఒక క్యామియో ఉంటది. ఐ వాజ్ మిస్సింగ్ దట్ క్యామియో, ఐ వాజ్ మిస్సింగ్ దట్ క్యారెక్టర్ ఫర్ ది ఎంటైర్ మూవీ. కానీ లాస్ట్ లో ఆ క్యారెక్టర్ ని చూడడం నాకు చాలా మంచిగా అనిపించింది. పోస్ట్ క్రెడిట్స్ వరకు ఉండండి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది. సో అదొక్కటి నాకు మంచిగా అనిపించింది. అండ్ యా, ఓవరాల్ గా ఇట్స్ గుడ్. సో ఎంత ఇస్తావు రేటింగ్? నేనైతే మూవీకి 3.25 ఇస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అక్కడక్కడ చిన్న చిన్న చెప్పాను కదా కొన్ని డిసప్పాయింట్ చేసినాయి అని, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్. సో నువ్వెంత ఇస్తావు రేట్? నేను 3 చేస్తాను కాబట్టి, బికాజ్ నాకు ఆనెస్ట్లీ నాకు మూవీకి టైటిల్కి కనెక్టివిటీ అనిపించలేదు. సో మేబీ అందుకే.